అందరికీ నమస్తే. నేను మీ రేవతి దళవాయి. శరన్నవరాత్రుల్లో 3వ రోజు అవతారంగా శ్రీ అన్నపూర్ణాదేవి అవతారం. అన్నపూర్ణాదేవి అంటే పూర్తి ఆహారం అని అర్థం. ఈమె పార్వతీదేవికి చెందిన ఒక రూపం. ఆహారం మరియు పోషణకు దేవతగా పూజించబడుతుంది. ఈమెను ఆరాధించడం వల్ల ఆహారం, జీవనం సమృద్ధిగా ఉంటుందని నమ్ముతారు. శరన్నవరాత్రుల్లో 3వ రోజున అన్నపూర్ణాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆహారము మరియు పోషణకు ప్రతీక ఈమె. అన్నపూర్ణాదేవి అంటే ఆహారమును పూర్తి చేయునది అని అర్థం. ఈమె భూమిపై ఉన్న ప్రతి జీవరాశికి ఆహారం అవసరం కాబట్టి ఆహారాన్ని అందించే దేవతగా పూజిస్తారు. పార్వతీదేవి యొక్క రూపం. అన్నపూర్ణాదేవి శివుని భార్య అయిన పార్వతీదేవి యొక్క రూపం. భరత చంద్ర రేచే రచించిన అన్నద మంగళ్ అనే పద్యంలో అన్నపూర్ణేశ్వరిని ప్రశంసించారు. ఈమె శివుడికి కూడా భిక్షాటన చేసినట్లు పురాణాలు చెబుతాయి. సింహాసనంపై కూర్చొని శివుడికి అన్నం వడ్డిస్తున్న దృశ్యం ఒక ప్రసిద్ధ చిత్రణ. ఇది ఆమె విశిష్టతను తెలియజేస్తుంది. అన్నపూర్ణ జయంతి హిందువులకు ముఖ్యమైన పండుగ. ఈ రోజున ఆహారానికి ప్రతీకగా అన్నపూర్ణేశ్వరిని పూజిస్తారు. అన్నపూర్ణ సహస్రనామము మరియు శతసహస్ర స్తోత్రాలు ఈ దేవతకు అంకితం చేయబడ్డాయి. ఆమె 1000 పేర్లను 108 పేర్లను స్తుతిస్తారు. శరన్నవరాత్రుల్లో 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారి విశిష్టత, ఈరోజు సమర్పించాల్సిన నైవేద్యము, దర్శించాల్సిన రంగు గురించి తెలుసుకుందాము. అన్నపూర్ణ స్తోత్రం పారాయణం చేసుకుంటూ సమస్త ఉపచారాలు చేసి దద్దోజనాన్ని, కట్టె పొంగలిని నివేదనగా ఇస్తాము. ఈరోజు దర్శించాల్సిన రంగు గంధము రంగు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహీ చ పార్వతి. అన్నము సకల జీవుల మనుగడకు ఆధారం. అన్ని